నమస్తే, వెల్కమ్ టు గోల్డ్ డ్రాప్ సెలబ్రేషన్స్. గోల్డ్ డ్రాప్ సెలబ్రేషన్స్ ప్రోగ్రామ్ వచ్చేసింది అంటే మీ ఫేవరెట్ సెలబ్రిటీ వచ్చేస్తారు. మరి వారికి ఇష్టమైన రుచులు, అభిరుచులు, ఇష్టాలు, అయిష్టాలు, వారి పూర్తి ముఖ చిత్రం మీకు పరిచయం చేస్తుంది. సో మరి అలాగే ఈ రోజు మన ముందుకు రాబోయే సెలబ్రిటీ ఎవరో తెలుసా? ఎస్ తెలుసుకుందామండి. దానికంటే ముందు మనం సెలబ్రేట్ చేయడానికి వెళ్తున్నాం. మరి కేక్ రెడీ చేయాలి కదా. సో కేక్ రెడీ చేయడానికి లెట్స్ కాల్ కేక్ డిజైనర్ అపూర్వ. Hello, beautiful Neha. Wow, that's a great welcome. Hello, gorgeous Apurva. Oops, thank you. How are you? I'm good. How are you? I'm awesome. I'm feeling great. So, ఏంటి ట్రెడిషనల్ లుక్ అంటే కొంతమందిని చూడంగానే మనం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయే ముందు ట్రెడిషనల్ గా తయారవుతాం, రైట్? అంతే వాళ్ళ క్యారెక్టర్ కానీ మన స్క్రీన్ మీద వాళ్ళని చూసిన అపియరెన్స్ ని బట్టి కానీ మనం వాళ్ళ ముందు వెళ్ళడానికి కొంచెం వినయంతో కూడిన, రెస్పెక్ట్ తో కూడిన, భయంతో కూడినది అనమాట. సో అందుకే రెడీ అయ్యా. సో ఇంతకు ఎవరేంటి? ఇంతకి ఎవరు అంటే అమ్మ. వాట్? యా, అట్లీస్ట్ మొత్తం చెప్పేది విను. ఓకే. తను కెరియర్ స్టార్ట్ చేసింది మదర్ క్యారెక్టర్స్ తోటి అనమాట. స్టార్టింగ్ నుంచి. సో ఇట్స్ లైక్ యూనో ఆల్మోస్ట్ అందరు హీరోలకి సో ఇట్స్ లైక్ షీజ్ మదర్ అనమాట. అంత క్యారెక్టర్స్ లో అంత తిష్టి వేసేసారు ఆవిడ. అంత స్ట్రాంగ్ గా ఉన్నారు. సో ఆవిడ దగ్గరికి వెళ్ళబోతున్నాను. ఇప్పటికన్నా ఏమైనా గుర్తొచ్చారా? చాలా నేమ్స్ ఉన్నాయి. ఐ మీన్ 2-3 నేమ్స్ అయితే పక్కాగా ఉన్నాయి. క్లూ ఇచ్చేస్తాను. ఒక 2-3 మూవీస్ చెప్తాను. నీకు అసలు మూవీస్ చెప్పగా ఇంకా ఆవిడే అంటారు ఎవరైనా. ఓకే. అన్నమయ్య, ఓకే, పాండురంగుడు, ఒరే రిక్షా. 3 సినిమాల్లో కామన్ గా అమ్మ రోల్ వేసింది. పార్వతి గారు చెప్పేది. చాలా సటిల్ లేడీ, జెంటల్ లేడీ. ఓకే, సో మనం ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటే ఆవిడ గురించి క్యారెక్టర్స్ మాట్లాడాల్సిందే. మరి అర్జెంట్ గా దానికోసం కేక్ రెడీ చేసేసి వెళ్ళిపోదాం. ఓకే. సో మదర్ రోల్స్ అన్నావు కదా. సో అన్ని రోల్స్ లో స్ట్రెస్ఫుల్, స్ట్రెన్యూస్ రోల్స్, హ్యాండ్లింగ్ ఆల్ ద బర్డెన్ అట్లా. సో అలాంటి బర్డెన్ ఫుల్ రోల్స్ తీసుకున్నందుకు మనం ఒక రిలాక్సేషన్ లాగా కప్ ఆఫ్ కాఫీ లాగా కాఫీ కేక్ చేద్దాం. మంచి కప్ కాఫీ లాంటి. యా, ఎగ్జాక్ట్లీ, కాఫీ లాగా. సో మరి కేక్ నేమ్ ఏంటి? కాఫీ కేక్. కాఫీ కేక్. ఓకే. సో మీరు అనేది కూడా కరెక్టే. మరి కాఫీ కేక్ రెడీ చేసేసుకుంటే హ్యాపీగా శివపార్వతి దగ్గరికి వెళ్ళిపోయి మంచిగా ఇంటర్వ్యూ చేసేసి ఫుల్ తెలిసేసుకోవచ్చు దాని గురించి. మరి ఇంకెందుకండి ఆలస్యం, నో మోర్ వెయిటింగ్. సో ఈ రోజు మనం చేసుకుంటున్నాం కొత్తగా డిఫరెంట్ గా కాఫీ కేక్ అంట. సో మరి ఆ కాఫీ కేక్ ఏంటి, దాని గురించి ఏంటి, సో దాని ఇంగ్రీడియంట్స్ ఏంటి తెలుసుకుందాం ముందు. లెట్స్ సీ దట్. మార్గో బటర్, ఎగ్స్, పౌడర్డ్ షుగర్, మైదా, ఐసింగ్ షుగర్, మిల్క్, చాకో చిప్స్, కోకో పౌడర్, కేక్ జెల్, కాఫీ ఎక్స్ట్రాక్ట్, బ్లూ పర్ల్స్. సో ఇట్స్ లైక్ యూనో చాలా ఈజీ ఇంగ్రీడియంట్స్ కదా. మనకి కొంచెం సూపర్ మార్కెట్స్ లో దగ్గర దొరికే ఇంగ్రీడియంట్స్ కదా ఇవి. వావ్, నైస్. సో కాఫీ కేక్. మరి ఇంకెందుకు వెయిటింగ్, స్టెప్ 1 ఏంటి? సో ఫస్ట్ మనం మార్గో బటర్ అండ్ కేక్ జెల్ వేసేసుకుందాం. ఓకే. మార్గో బటర్ 300 grams, 2 kgs కేక్. కేక్ జెల్ 2 tablespoons. ఫస్ట్ ఇది మిక్సింగ్ పెట్టేసుకుందాం. ఓకే. సో అది మిక్స్ అవుతున్న టైంలోనే మనం ఎగ్స్ కూడా సైమల్టేనియస్ గా యాడ్ చేసేసుకుందాం. ఎగ్స్ 6 eggs తీసుకున్నాను. సో స్లోగా యాడ్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఇస్ పౌడర్డ్ షుగర్. సో మనం అట్లా మెషిన్ ఆన్ లో పెట్టేసి ఒకటి యాడ్ చేసి, ఎందుకంటే మనం యాడ్ చేసిన టైంలోనే సైమల్టేనియస్ గా మిక్స్ అయిపోతుంది కదా. ఓకే. సో పౌడర్డ్ షుగర్ 400 grams. ఓకే. సో ఒక్కసారి స్పీడ్ పెంచుకొని మళ్ళీ నార్మల్ స్పీడ్కి వచ్చేద్దాం. సో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఇస్ మైదా. సో నెక్స్ట్
కోకో పౌడర్ కూడా యాడ్ చేసుకుందామండి. ఇక్కడేనా? ఇక్కడ ఓకే. సో కొంచెం థిక్ అయింది. బిఫోర్ వి యాడ్ ద కాఫీ ఎక్స్ట్రాక్ట్ కొంచెం మిల్క్ యాడ్ చేస్తాం. ఇవాళ మన ఇంగ్రీడియంట్స్ లో కోకో పౌడర్ ఎక్కువ ఉంది. అండ్ ఆల్సో ఇంకోటి అబ్జర్వ్ చేసా, వెనీలా ఎసెన్స్ లేదు. వెనిలా ఎసెన్స్ లేదు, దట్స్ బికాస్ కాఫీ ఎక్స్ట్రాక్ట్ ఉంది కదా. సో ఇవాళ మన క్రీమ్ లో కేక్ లో కాఫీ డామినేటింగ్. రిఫ్రెషింగ్ కేక్ అన్నమాట. ఫుల్ 2 మరి ఎక్కువగా యాడ్ చేస్తామంటే చేదు. డన్. సో పాన్ లో వేసేసుకున్నావా? రౌండ్ పాన్, ఆయిల్ తో గ్రీస్ చేసేసాను అండ్ బటర్ పేపర్ కూడా లైనింగ్ పెట్టేసాను. సో ఒకసారి ఇది పాన్ లో ఈక్వల్ గా స్ప్రెడ్ చేసేసుకొని అవెన్ లో పెట్టేసుకున్నాం. ఓకే. Already that coffee smell, completely coffee and cocoa smell dominating. And you know, it goes really well with ice cream. So ఒకసారి ట్యాప్ చేసి oven లో పెట్టేసుకుందాం. Let's go. Yeah. Okay. So as usual 180 degrees centigrade temperature, top and bottom heat, 40 minutes timer. Okay, so coffee cake 40 minutes లో కేక్ బేస్ అంతా రెడీ అయిపోతుంది. సో ఫస్ట్ స్టెప్ నేను మార్గో బటర్. ఓకే. సో దాన్ని ఫస్ట్ మిక్స్ చేసుకుందాం బటర్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి. ఓకే. సో 500 grams మార్గో బటర్ కి మనం ఇవాళ 900 grams తీసుకుంటున్నాం ఐసింగ్ షుగర్. ఓకే. బికాస్ యూజువల్లీ మనం 1000 grams తీసుకుంటాం కదా. సో ఇవాళ మనం కాఫీ ఎక్స్ట్రాక్ట్ వాడుతున్నాం కాబట్టి టూ స్వీట్ కాఫీ బాగుండదు కదా. ప్రాపర్ బ్యాలెన్స్, స్ట్రాంగ్ బ్యాలెన్స్ రావాలి. 100 grams తగ్గించేసి. సో సైమల్టేనియస్ ఇందులో ఐసింగ్ షుగర్ కూడా వేసుకుంటున్నాం. ఓకే. సో ఆ స్టిఫ్నెస్ ని బ్యాలెన్స్ చేయడానికి కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసుకుందాం. ఓకే, ఇది ఇక్కడే ఉంచుతామండి బికాస్ యూ గోనా యాడ్ సమ్ కోకో పౌడర్ అండ్ కాఫీ ఎక్స్ట్రాక్ట్ కూడా. సో మేబీ ఇంకా స్టిఫ్ అవుతే ఇంకా మిల్క్ అవసరం. జస్ట్ ఒక 2 tablespoons కోకో పౌడర్, జస్ట్ ఆ ఎసెన్స్ రావడానికి అంతే. నౌ మెయిన్ పార్ట్, యమ్మీ పార్ట్, ఇది కాఫీ ఎక్స్ట్రాక్ట్ యాడ్ చేస్తాం. కాఫీ ఇది ఎగ్జాక్ట్లీ ఒక 4 spoons వేసుకుంటాం. ఇందులో కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మన టేస్ట్ ప్రకారం. యూజువల్లీ కొంతమందికి స్ట్రాంగ్ కాఫీ, కొంతమందికి లైట్ అలా. సో ఇప్పుడు దీన్ని ఒకసారి స్పీడ్ పెంచేసామంటే ప్రాపర్ మిక్సింగ్ అయిపోతుంది. We can start off. Okay, let's do it. ఓకే, అది మిక్స్ అయిపోయిన ప్రాసెస్ ఐ థింక్ బేకింగ్ అయిపోయిందా? ఎప్పుడో అయిపోయింది. మరి చూసుకోవచ్చు కదా. Let's go. ఇది కూడా కాఫీ ఎసెన్స్ వస్తుందా? డార్క్ కదా, రిచ్ డార్క్, బ్యూటిఫుల్. యా. అమ్మయ్య, మన కేక్ కూడా రెడీ, మన కాఫీ క్రీమ్ కూడా రెడీ. చాక్లెట్ కాఫీ అలా తీసుకుని తినే అనిపిస్తుంది. సో ఐ థింక్ అసలు బ్రౌనీ లాగా ఇలా కూడా సర్వ్ చేసేసుకోవచ్చు కదా. యూజువల్లీ కొంతమంది కేక్ లుక్ రాకూడదు అనుకున్నప్పుడు ఏం చేస్తారు, ఈ బటర్ క్రీమ్ ని జస్ట్ స్పూన్ తో అప్లై చేసి ఇలా స్పైక్స్ లాగా ఇచ్చేస్తారు పైకి. అప్లై చేసి స్క్వేర్స్ లో కట్ చేసేస్తే టీ టైమ్ స్నాక్ కూడా అయిపోతుంది. ఇంకొక స్నాక్ ఐటమ్ కూడా తెలిసింది ఈరోజు. సో ఐ థింక్ ఇట్స్ డన్. మన క్రీమ్ రెడీ, కేక్ రెడీ. ఐ థింక్ ఇంకా అసెంబ్లింగ్ ఒకటే కదా.
సో మన కాఫీ క్రీమ్ ఇక్కడ పెడతాను కొంచెం సేపు. సో నాకు నైఫ్ ఇచ్చేస్తే యా బేస్ కూడా ఇచ్చేసేయండి. బేస్ యా. సో ఫస్ట్ మనం క్యాల్కులేట్ చేసేసుకొని ఇన్వర్ట్ చేసేసుకోవడం బెటర్. ఫస్ట్ నాకు బ్రెడ్ నైఫ్ ఇచ్చేసేయండి. సో ఇప్పుడు మనం కాఫీ క్రీమ్ ఫిల్లింగ్ చేసేసుకుందాం. Do it. ఇప్పుడు ఇందులో చిన్న థ్రిల్లింగ్ ఏంటి థ్రిల్? చాకో చిప్స్. చాకో చిప్స్. వావ్, లుక్ కూడా మారిపోతుంది కదా. సో Yeah. ప్రాబ్లీ ఆ బైట్ లో కూడా కొంచెం చాక్లెట్ తగిలితే బాగుంటుంది. సో ఇప్పుడు టాప్ కూడా పెట్టేసుకుందాం. సో నా నెక్స్ట్ స్టెప్ మొత్తం క్రమ్ కోటింగ్ ఇచ్చేసుకుందాం ఫస్ట్. ఓకే. బట్ బిఫోర్ దట్ ఫస్ట్ సైడ్స్ చేసేసుకుందాం. సైడ్స్ మనకు ప్రాపర్ ఫినిషింగ్ వర్క్ రావాలి కాబట్టి అవును. ఫస్ట్ సైడ్స్ క్రమ్ కోట్ అయిపోయాక టాప్ చేసుకో. ఓకే. ఒక నాజిల్ టిప్ రెడీ పెట్టాను, జస్ట్ ప్లెయిన్ది ఇది. సో యూజువల్లీ మనం సైడ్స్ కవర్ చేయడానికి ఏదో ఒక నాజిల్ యూజ్ చేస్తాం కదా, చేయకుండా కూడా చేసేయచ్చు. బట్ జస్ట్ కదా ఫైన్ వర్క్. ఇప్పుడు జస్ట్ సింపుల్ నాజిల్ యూజ్ చేస్తాం. సింపుల్ నాజిల్ ఇది, జస్ట్ ఒక లైన్ లాగా ఉంటుంది అంతే. సో ఇదే ప్రాసెస్ లో మొత్తం కవర్ చేసేసుకొని సో అన్ని హైట్ వరకు టాప్ వరకు వచ్చింది Yeah. కదా. యా. ఇక్కడ గ్యాప్స్ ఉన్నా తక్కువ క్రీమ్ ఉన్నా ముందే అప్లై చేసేసుకుందాం. సో ఇప్పుడు సైడ్స్ ఒకసారి ఫినిష్ చేసేసుకుందాం. దాని తర్వాత సెంటర్ ఫినిషింగ్ ఇచ్చేది. సెంటర్లో కూడా వేసేసుకుందాం. సెంటర్ కూడా స్మూత్ ఫినిషింగ్ ఇచ్చేసుకుందాం. చిన్న చిన్న సైడ్ లో గ్యాప్స్ పర్వాలేదు, బికాస్ ఇప్పుడు మనం డిజైన్ వేస్తున్నాం కాబట్టి అది కవర్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఓకే, సో మనం మెయిన్ క్రమ్ కోటింగ్ దాకా ఫినిష్ చేసేసుకున్నాం. సో నెక్స్ట్ స్టెప్ కి వెళ్దాం. దానికి నేను ఆల్రెడీ మన రోజ్ స్టిప్ కూడా రెడీ పెట్టేశాను. ఇందులో నాకు క్రీమ్ ఫిల్ చేయడానికి హెల్ప్ చేయండి ప్లీజ్. సో ఇప్పుడు ఫస్ట్ బాటమ్ మొత్తం డిజైన్ చేసి. ఓకే. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్కడైతే కేక్ కనిపిస్తుందో ఈ థిక్నెస్ వల్ల మనకి అది కవర్ అవుతుంది. సో టెన్షన్ పడాలి. బేస్ లో వర్క్ అయిపోయింది, చాలా బ్యూటిఫుల్ ఉంది. చాలా డిఫరెంట్ గా ఉంది ఈ రోజు వర్క్. యూజువల్లీ మనం షాపింగ్ చేసేటప్పుడు అనుకుంటాం సెల్ఫ్ వర్క్ డిజైన్ అని,
think we're almost done with the cake. లైట్ బ్రౌన్ మీద లైట్ టచ్ కాఫీలో. కాఫీ పైన క్రీమ్ ఫినిష్ వస్తుంది కదా. Yeah, usually coffee days వాటిలో. Yes, so happy birthday. I think it's enough కదా. బ్యూటిఫుల్. హాఫ్ ఇస్తే కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఓకే, సో ఫైనల్ టచ్ చాకో చిప్స్. డన్. అమ్మా, సో నా సైడ్ నుంచి విషెస్ చెప్పండి. Definitely. మేక్ షూర్ షీ ఎంజాయ్స్ ద కేక్ ఫస్ట్. ఫర్ షూర్. సో ఈ రోజు మీరు మాకు నేర్పించిన కేక్ కాఫీ కేక్. Yes. రిఫ్రెషింగ్ ఫ్లేవర్ కూడా. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూసారు కదా, ఇప్పటిదాకా మనం రెడీ చేసుకున్నాం కాఫీ కేక్. డిఫరెంట్ గా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. ఎస్. సో మనం ఈ కేక్ రెడీ చేసాం మనం శివపార్వతి గారి బర్త్డే సెలబ్రేషన్స్ కి. మరి ఇంకెందుకు వెయిటింగ్, లెట్స్ గో. నమస్తే శివపార్వతి గారు. నమస్తే అమ్మా. శివపార్వతి గారు అన్నం కంటే కూడా మిమ్మల్ని చూస్తుంటే అమ్మ అని పిలవాలనిపిస్తుంది. సో మీ బర్త్డే సెలబ్రేట్ చేయడం కోసం ఈటీవీ అభిరుచి ఛానల్ తరపున గోల్డ్ డ్రాప్ సెలబ్రేషన్స్ ప్రోగ్రామ్ తరపున వచ్చేసాము. మీకోసం స్పెషల్ గా కేక్ రెడీ చేసుకుని మరి తీసుకొచ్చేసామమ్మా. నాకు ఈ కేక్ కంటే కూడా ఈటీవీ నుంచి అభిరుచి నుంచి ఈ సెలబ్రేషన్ అనే ప్రోగ్రాంలో నన్ను గుర్తు చేసుకొని నా బర్త్డే సందర్భంగా ఇక్కడికి వచ్చి నాతో ఈ సంతోషాన్ని పంచుకోవడం అనేది చాలా మెమరబుల్ విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు అసలు శివపార్వతి గారి ఆలోచన విధానం కానీ మనోభావాలు కానీ అసలు అలా అమ్మగా ఒక స్క్రీన్ మీద మిమ్మల్ని చూస్తున్నాం, కానీ అసలు రియల్ లైఫ్లో ఎలా ఉంటారో చూడాలనుకుంటున్నాం, తెలుసుకోవాలనుకుంటున్నాం. రియల్ లైఫ్లో నేను అమ్మనే. అమ్మనే. నేను అమ్మగా యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. రియల్ లైఫ్లో అమ్మ ఎమోషన్స్ ఎప్పుడు ఒకలాగే ఉంటాయి. అది ఏ భాషలోనైనా ఏ దేశంలోనైనా అమ్మ అమ్మే. సో నేను అమ్మలాగానే ఉంటాను. ఓకే. సో మీ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. చాలా క్లియర్గా అసలు శివపార్వతి గారి ఆలోచన విధానం కానీ, కోపం వస్తే ఏం చేస్తారు, బాగా హ్యాపీగా అన్ని ఇంకా ప్రతి ఒక్కటి అనమాట. ఓకేనా? ఓకేమ్మా. సో అన్నీ చెప్పాలి నాతో. చెప్పేస్తాను. ఓకే. సో ఫస్ట్గా శివపార్వతి గారు, నేను ఒక ఆడియన్ లాగా నేను పర్సనల్గా అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి మిమ్మల్ని అడుగుతున్నాను ఈ క్వశ్చన్. అంటే అమ్మ పాత్ర అనేది చాలా రెస్పాన్సిబుల్, చాలా హెవీ, అసలు ఒక చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. అట్లాంటి పాత్రతోటే మీరు ఎంట్రీ ఇచ్చేశారు మూవీస్లోకి. కానీ మూవీస్లోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు యూజువల్గా అందరూ అనుకుంటే ఒక గ్లామరస్ రోల్లో ఒక హీరోయిన్ లాగా ఉండాలి, బ్యూటిఫుల్గా కనిపించాలి అన్నట్టుగా. సో అలా ఎందుకు ఎంట్రీ ఇవ్వలేదు మీరు? అలా ఇవ్వకపోవడానికి బలమైన కారణం ఉంది. నేను ఫ్రమ్ ది బిగినింగ్ స్టేజ్ ఆర్టిస్ట్. స్టేజ్ ఆర్టిస్ట్కి ఏంటంటే గ్లామర్ ఎగ్జిబిట్ చేయాలనే కాంటెంట్ అసలు ఉండకూడదు. పాత్రని ప్రజెంట్ చేయాలి. అది రిచ్ క్యారెక్టర్ కావచ్చు, పూర్ క్యారెక్టర్ కావచ్చు, ఫెరోషియస్ క్యారెక్టర్ కావచ్చు, సాఫ్ట్ క్యారెక్టర్ కావచ్చు, స్టబుల్ క్యారెక్టర్ కావచ్చు. ఆ క్యారెక్టర్ కంటెంట్ని దృష్టిలో పెట్టుకొని నటుడు నటి చేయాలి. సో అక్కడ మనం చాలా పేద క్యారెక్టర్ ఇస్తున్నాము, అందంగా కనిపించట్లేదు అనే ఫీల్ ఉంటే ఆ పాత్ర సక్సెస్ కాదు. ఉదాహరణకి పూరి గుడిసెలో పిల్లలకి అన్నం పెట్టలేని తల్లి అనుకోండి, ఆ పాత్రలాగా కదా ఉండాలి. మనం మేకప్ వేసేసుకొని ఆర్నమెంట్స్ పెట్టుకొని ఆ పాత్రకి నప్పదు. సో ఈ వే ఆఫ్ స్టైల్ అంతా నాకు ఒక రంగస్థల నటిగా నాకు అక్కడ అన్ని అవపోసన పట్టినట్టే అనుకోవచ్చు. పాత్రోచితంగా నటించడం అనేదే క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేయవలసిన పని. ఫస్ట్ క్వాలిటీ అది ఏ ఆర్టిస్ట్కి అయినా. ఆ పాత్ర గ్లామరస్గా ఉండొచ్చు, స్టైలిష్గా ఉండొచ్చు అనుకున్నప్పుడు మేకప్ మీద డిపెండ్ అవుతాం. అస్సలు మేకప్ అవసరం లేదు. ఆ పాత్ర కోసం చేయాలనుకున్నప్పుడు అవన్నీ మనకు పెద్ద విషయాలు అనిపించవు.
సో నేను స్టేజ్లో చాలా గ్లామరస్ క్యారెక్టర్స్ వేశాను, చాలా డీ గ్లామర్ క్యారెక్టర్స్ వేశాను. సో ఇవన్నీ నాకు సినిమాకి వచ్చిన తర్వాత కూడా హెల్ప్ అయ్యాయి. ఓకే. అయితే మీడియా అనేది స్పాన్ ఎక్కువ కాబట్టి సినిమా ముందస్తుగా ఫేస్ చూడటానికి ఫ్లెక్సిబుల్గా ఉండాలి. అంటే మనం హృదయంలో ఏమనుకుంటున్నామో అది ఇమ్మీడియట్గా ఫేస్ కనెక్ట్ చేయగలిగిన అంత స్పార్క్గా ఉండాలి. అంతేగాని దాన్ని తవ్వి నీళ్లు లేని బావిలో తవ్వకాలు మొదలు పెడితే ఎప్పటికో నటన వస్తే కుదరదు. సో మనం ఏం ఫీల్ అవుతున్నాం అనేది వెంటనే ప్రజెంట్ చేయటానికి ఫేస్ కూడా అవసరం. ఫేస్ చూడగానే మనకు కొన్ని భావాలు తెలుస్తాయి. మంచివాడని చెడ్డవాడని కూడా చెప్పచ్చు. అందుకే పాత్రని సెలెక్ట్ చేసేటప్పుడు క్రికెట్ గా ఉండే ఫేస్ ని సెలెక్ట్ చేసుకుంటారు. ఒక విలన్ క్యారెక్టర్ కావాలి, రాముడు క్యారెక్టర్ కావాలంటే చూడగానే సౌమ్యంగా చక్కగా చేతులెత్తి దండం పెట్టాలనిపించేలాగా, ఇంకా చూడాలనిపించేలాగా ఉండే ఫేస్ ని సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇక్కడ పాత్ర సెలెక్షన్ అనేది అక్కడ తెలిసిపోతుంది కనుక ఏ పాత్రకైనా క్రికెట్ గా ఉండే పాత్రకు కూడా ఫేస్ లో డీటెయిల్స్ ఉండాలి. కరెక్ట్. సో అది ముఖ్యం. అవును. కాబట్టి ఇది స్పాన్ ఎక్కువ ఉంది కనుక కొంచెం గ్లామర్ ప్రాధాన్యత ఒక వంతు ఉన్నా 3 వంతులు 90% యాక్టింగ్ కి ప్రయారిటీ ఉంది. పర్ఫార్మెన్స్. ఇందాక మీ మాటల్లో అన్నారు మీరు స్టేజ్ షోస్ అంటే రంగస్థలం నుంచి వచ్చారు, నాటకాల్లోంచి వచ్చారు అని. మరి నాటకాల్లోకి అసలు ప్రవేశం ఎలా జరిగింది? మీకు ఇంతకుముందు బ్యాక్ సపోర్ట్ ఎవరైనా ఉండేనా? అండ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు రంగస్థలంలో ప్రవేశించి నాటక రంగంలో చేసి? ఫాదర్ ఆర్టిస్ట్, తను నన్ను ఆర్టిస్ట్ని చేయాలని చాలా ఇంట్రెస్ట్గా ఉండేవారు. మాది తెనాలి అంటే దాదాపు అందరికి తెలిసే ఉంటుంది. ఒక 50% సినిమా వాళ్ళంతా తెనాలి వాళ్ళే ఉన్నారు. గుమ్మడి గారు, శారద గారు, కాంచనమాల గారు, అలా ఆ తరం నుంచి ఈ తరం వరకు ప్రభ గారు, అన్నపూర్ణ గారు, నేను, ఇంకా చాలా మంది ఆర్టిస్టులు. ఇట్లా సినిమా వాళ్ళ గురించి చెప్పట్లా, నేను వివిధ కళలు తెనాల్లో ఉన్నాయి. నాటకాలు, జముక్కుల కథలు, పౌరాణికాలు, హరికథలు, బుర్రకథలు, ఇలా కళలకు సంబంధించిన క్షేత్రం అది. సో అక్కడ పుట్టడం, అది అలా ఆ వాసనలు నన్ను ఆర్టిస్ట్ని చేశాయని అనుకుంటున్నాను నేను. తర్వాత చాలా మంది చెప్తుంటారు నేను డాక్టర్ అయ్యేదాన్ని లేదా ఇంకేదో అయ్యేదాన్ని, హాబీగా వచ్చాను. నేను హాబీగా రాలా, నా అవసరం నన్ను ఆర్టిస్ట్ని చేసింది. సో మా ఫాదరు ఒక టైంలో మా ఫ్యామిలీని నిలబెట్టలేని పరిస్థితిలో నా నటనతో, నా నాటకాలతో, నా ఇదే ప్రొఫెషన్గా చేసుకొని నా ఫ్యామిలీని ఒక పడిపోతున్న చెట్టుని వేరుని మళ్ళీ కుదించి నిలబెట్టినట్టు. ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నా ప్రొఫెషన్ బ్యూటిఫుల్ ప్రొఫెషన్. నా ప్రొఫెషన్ ఇదేదో కేవలం మొహానికి రంగేసుకుని ఎంటర్టైన్మెంట్ కోసం నేను రాలేదు. ఆర్టిస్ట్ మాత్రం సమస్య నుంచే పుడతాడు అని నేను అనుకుంటున్నాను. మరి నాటక రంగంలో ఫస్ట్ అసలు అందులోకి ఎంట్రీ ఇచ్చానన్నారు. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్, ఎన్ని ఇయర్స్ స్టేజ్ పర్ఫార్మెన్స్లో ఉన్నారు? నేను 75 నుంచి 91 వరకు ఉన్నాను. అంటే 17-18 ఇయర్స్ స్టేజ్ చేశాను. నాకు 13 ఇయర్స్ వయసు నుంచి నేను ఆర్టిస్ట్ని. రియలీ అంటే స్కూలింగ్ ఏజ్ నుంచే మీరు వచ్చేసారు? నా స్కూల్ నడవలేదు. నేను 10th కూడా అతి కష్టంగా ఫినిష్ చేశాను. సో నా చదువు, నా జీవితం, నా ఎంజాయ్మెంట్ అన్నీ నాటకమే, నటనే అయిపోయింది. ఓకే. మీరు ఇప్పుడు చేస్తున్న క్యారెక్టర్ అన్ని ఎక్కువగా ఓన్లీ మదర్ క్యారెక్టర్స్ ఎక్కువగా చేస్తున్నారు. అండ్ ఆ మదర్ క్యారెక్టర్కి కూడా ఇప్పుడు చాలా కాంపిటీషన్ నడుస్తుంది ఇండస్ట్రీలో. సో మరి అట్లాంటి టైంలో ఎలా జడ్జిమెంట్ తీసుకుంటూ ఉంటారు? సో ఎటువంటి క్యారెక్టర్స్ని మీరు చూస్ చేసుకుంటూ ఉంటారు? అండ్ ఆల్సో మీ కాంపిటీషన్ టైం కాబట్టి మీ కొలీగ్స్ మధ్యలో ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంటూ ఉంటుంది? కాంపిటీషన్ అసలు ఎప్పుడు ఉండాలమ్మా, ఉండాలి. ఓకే. ఎవ్వరు మనకు పోటీ లేరనుకుంటే మనం ఏం చేస్తే అదే బాగుందని చప్పట్లు కొట్టేస్తారు. అలా కాకుండా ఒక 7-8 మంది క్యారెక్టర్ ఆర్టిస్టుల మధ్య ఒక క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ పడ్డప్పుడు వాళ్ళందరితో సమానంగా మెప్పించుకోగలిగినప్పుడు అది హ్యాపీ. కానీ అసలు కాంపిటీషన్ లేకుండా నేను ఒక్కదాన్ని నించొని నేనే గెలవలేను కదా, అది కష్టం.
సో కాంపిటీషన్ అనేది నేను ఎప్పుడు ఇష్టపడతాను. Okay. అది హెల్దీ కాంపిటీషన్. హెల్దీ కాంపిటీషన్. మరి మీ మధ్యలో మీ కొలీగ్స్ అందరు, మీ అంటే అమ్మ క్యారెక్టర్స్ చేసే కొలీగ్స్ అందరి మధ్యలో ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంటుందమ్మా? అసలు ఎప్పుడు మేము సెట్లో కూర్చుంటే నాకంటే ఆవిడేదో పెద్దగా ఎదిగిపోతుందని, నాకంటే ఇంకేదో చేసేస్తుందన్న ఫీలింగ్స్ ఎవరికి ఉండవు. ఉండకపోవడానికి కారణం ఏంటంటే అలా ఉన్న వాళ్ళు ఎదగరు. ఎదుటి వాడిని చూసి మనం వాడలా ఎదుగుతున్నాడు, నేను ఎందుకు ఎదగలేకపోతున్నాను అని ప్రశ్న మంచిదే, కానీ వాడలా ఎదగడానికి కారణం ఏంటి, నేనేం చెయ్యాలి, నేను ఎలా చేసి ఆ పొజిషన్కి రీచ్ అవ్వాలి అనేది ఆలోచించడం ఎప్పుడు మంచిదే. కానీ అన్ని వాడికే వచ్చేస్తున్నాయి అవకాశాలు, నాకు రావటం లేదు అని బాధపడకూడదు. వాడికి రావాలి, వాడికి వచ్చినట్టు నాకు రావాలి, వాడు గెలిచినట్టు నేను గెలవాలి. దట్ ఈస్ కాంపిటీషన్. ఓకే. వాడు ఓడిపోవాలి, నేను గెలవాలి అనేది బ్యాడ్ థింగ్, అది కరెక్ట్ కాదు. సో ఈ హెల్దీ కాంపిటీషన్ ఎప్పుడూ ఉండాలి, ఉంటుంది. ఉంటేనే ఆర్టిస్ట్ రాణించగలుగుతాడు. ఓకే. అమ్మ, మీరు నాటక రంగంలో ఆల్మోస్ట్ 17-18 years చేశారు, మూవీస్ లోకి వచ్చేసారు. మీరు ఎక్కువగా ఏది ఎంజాయ్ చేస్తుంటారు, కెమెరా ముందా స్టేజ్ మీదనా? స్టేజ్ చేసినప్పుడు స్టేజ్ మీద చాలా ఎంజాయ్ చేశాను నేను. ఎందుకంటే ఇప్పుడు కెమెరా ముందు యాక్ట్ చేసింది, అది తెర మీదకి వచ్చాక జనం చూసి అప్పుడు చెప్తారు మీరు బాగా చేశారను, చండాలంగా చేశారను. స్టేజ్ ఆర్టిస్ట్కి మనం ఏమి యాక్ట్ చేస్తున్నాం అనేది వెంటనే తెలిసిపోతుంది. బ్రహ్మాండంగా డైలాగ్ చెప్తే ఆహా ఓహో అని వెంటనే క్లాప్స్ మనకు వినిపిస్తుంటాయి. ఆ క్లాప్స్ వస్తున్నప్పుడు కూడా మనం అట్ట జస్ట్ ఒక రెప్పపాటు కూడా చూడకూడదు. అది ఎంజాయ్ అనేది ఎక్కడో అంతరంతరాలో ఉండాలి, మన క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయి చేస్తుండాలి. ఆ అవతల వాళ్ళు క్లాప్స్ ఇచ్చి మనల్ని ఎంకరేజ్ చేస్తున్న కొద్దీ ఇంకా చేయాలనే ఉత్సాహం, ఇంకా పర్ఫెక్షన్ అనేది ఒకటి జాగ్రత్తగా చేస్తాము. ఆ ఎంజాయ్మెంట్ వేరుగా ఉంటుంది. సో అది నేను ఫుల్లీ ఎంజాయ్ చేశాను నేను. బ్యూటిఫుల్. అమ్మా, నాకు ఒకటి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే నేను కూడా చిన్న చిన్న ఏమో నాటకాలు చేశాను అనమాట. సో అప్పుడప్పుడు మధ్య స్టేజ్ మీద మర్చిపోతూ ఉంటాం, ఎందుకంటే అంత లాంగ్ లెంత్ ఉంటాం, ముందుగా అన్ని గుర్తుపెట్టేసుకోవాలి డైలాగ్స్ అవన్నీ కూడా. ఎప్పుడైనా మీ గుర్తుండిన నాటీ సిచ్యువేషన్, కవరింగ్ ఇచ్చింది, స్టేజ్ మీద జరిగిన హ్యాపీ ఇన్సిడెంట్ ఏదైనా గుర్తుందా? ఉంటాయి, డెఫినెట్ గా మర్చిపోతాం. అవును, మరుపు రాదు అనుకోవడానికి వీల్లేదు. 2 hours ప్లే 3 hours ప్లే ఉన్నప్పుడు మాకేంటంటే ప్రాంప్టింగ్ తో చేస్తే అది బ్యాడ్ అనమాట, అసలు యాక్సెప్ట్ చేయరు. అప్పుడు చేస్తారు, ఇప్పుడు చేయరని కదా, ఎప్పుడు చేయకూడదు. 2 hours ప్లే, ఆ నాటకంలో 10 పాత్రలు ఉంటే 10 పాత్రలు నాకు వచ్చి ఉండాలి. నేను ఈ మాట మాట్లాడితే నెక్స్ట్ మీరేం మాట్లాడతారు నాకు తెలిసి ఉండాలి. ఇంత బైహార్ట్ చేస్తేనే ఆన్ స్టేజ్ అవుతుంది అది. సో అయినా కూడా ఒక్కొక్కసారి మర్చిపోతుంటాం. మర్చిపోయినప్పుడు చేయవలసిన పని ఏమిటంటే ఆర్టిస్టులు ఎక్స్టెంపో అంటారు దాన్ని, ఇంప్రూవైజేషన్. అప్పటికప్పుడు ఏదైనా వాళ్ళు చేయగలగాలి. ఉదాహరణకి నేను అల్లూరి సీతారామరాజు అని ఒక నాటకం వేశాను. దగ్గర దగ్గర ఒక 100 ప్రదర్శనలు చేశాం. అందులో సీత క్యారెక్టర్ మన రాజలక్ష్మి ఆర్టిస్ట్ తెలుసు కదా, వాళ్ళ మదర్ ఆర్టిస్ట్. ఓకే. ఆవిడ సీత క్యారెక్టరు, నేను గంగమ్మ క్యారెక్టరు. సీత వేసిన ఆవిడ కొలంలోకి వెళ్ళి స్నానం చేసి ప్యాంట్ షర్ట్ వేసుకుంటుంది. ఆ సీన్ అది మీకు కథలో కూడా మీకు తెలిసే ఉండొచ్చు. ఆవిడ అనుకోకుండా ఏం చేసిందంటే కొంచెం ఆమెకి కరెక్ట్గా సూట్ అవని ప్యాంట్ తెచ్చుకొని వేసుకున్నారు. అది వేసుకుని అది మా టెక్నికల్గా మా ఆర్టిస్టులందరూ గమనించి లైటింగ్ అది క్రాస్ చేసి ఆమెను ఇబ్బంది పెట్టని పరిస్థితుల్లో ప్రొజెక్ట్ చేస్తూ నాటకం జరుగుతూ ఉంది. ఆ సీన్ చేసి నెక్స్ట్ ఆవిడ చనిపోతుంది స్టేజ్ మీద, అంటే సీత క్యారెక్టర్ చనిపోతుంది. చనిపోయినప్పుడు ఆవిడ కాస్ట్యూమ్స్ అస్తవ్యస్తంగా ఉన్నాయి, అంటే మీరు అర్థం చేసుకున్నారు. అప్పుడు మేము బ్లాంక్ గా ఉండలా. నేను గంగమ్మ క్యారెక్టర్, నేను ఓణి వేసుకుంటాను అనమాట, లంగా ఓణి వేసుకుంటాను. ఆ ఓణి తీసేసి ఆ డెడ్ బాడీ మీద అది కప్పేశాను. ఓకే. జరిగిన ప్రాబ్లం ని కవర్ చేయడానికి అనమాట అది. సో అది యాప్ట్ అయింది. అట్లా మన మైండ్ కి తట్టాలి, అది కవర్ చేసుకోవాలి అనమాట. సో అలాంటివి జరుగుతుంటాయి, మామూలవి. చాలా మెమరీస్ బాగానే ఉన్నాయి, చాలా బాగా. ఓకే. అమ్మా, నాటక రంగంలో 17-18 years దాకా ఉన్నారు, అండ్ సినిమాలు చూసుకుంటే 200కి పైగానే ఉన్నాయి.
మరి ఇప్పటికన్నా మీ నటన దాహం తీరిందా? దాహం దాహం అలా తీరిపోయే ప్రొఫెషన్ కాదు ఇది. కరెక్ట్. ఎన్నాళ్ళున్నా ఇంకా 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 చేయాలని అనిపిస్తూ ఉంటుంది. అలా చేసే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ప్రాణం. అంతేగాని చాలా చేసాం కదా ఇంకా వద్దులే అని అనిపించదు, అస్సలు అనిపించదు. అటువంటి ప్రొఫెషన్ ఇది. సో మీ మాటలో డైరెక్ట్గా చెప్పేసరి ఈ దాహం అనేది తీరింది. మరి శివపార్వతి గారికి ఏదైనా క్యారెక్టర్ అలా మనసులో ఉండిపోయిందా? ఎప్పటికైనా నేను ఈ క్యారెక్టర్ చెయ్యాలి అంటే తెర మీద నన్ను నేను అలా చూసుకోవాలి అనుకున్న క్యారెక్టర్ ఏదైనా ఉందా? నేను యాక్చువల్గా నాకు డ్రీమ్స్ లేవు క్యారెక్టర్ గురించి. ఎందుకు డ్రీమ్స్ లేవంటే నేనేదో అనుకుంటాను, ఆ క్యారెక్టర్కి నేను సూటబుల్ కాకపోవచ్చు, అప్పుడు ప్రయోజనం ఏంటి? కాబట్టి కొంతమంది డైరెక్టర్స్కి కొంతమంది రైటర్స్కి ఈ క్యారెక్టర్ శివపార్వతికి బాగుంటుంది అనిపించేలా నేను ఉండాలి. అంతే కదా. నేనేదో చేద్దాం అనుకుంటాను, ఎలిజబెత్ రాణి చేద్దాం అనుకుంటే కుదరదు కదా. అంటే క్యారెక్టర్కి అనుకూలంగా ఆర్టిస్ట్ ఉండాలి. ఏ క్యారెక్టర్ వస్తే ఆ క్యారెక్టర్ చేయాలి. అయితే అన్ని క్యారెక్టర్కి నేను పనికిరాను, ఆ సంగతి నాకు తెలుసు. ఒక పొందికైన మదర్, నిండుగా ఉండే మదర్, ఫ్యామిలీని గైడ్ చేస్తూ ఒక పెద్ద దిక్కుగా ఉండే మదర్ అయితే ఓకే. దాంట్లో ఇంకా డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. గయ్యాళిగా ఉంటాయి, సాఫ్ట్గా ఉంటాయి, పూర్గా ఉంటాయి, కమాండింగ్గా ఉంటాయి, రకరకాలు ఉంటాయి నేచర్స్. అలా కాకుండా ఇంకా వేరే క్యారెక్టర్లు అసలు నాకు ఊరలోకి ఎక్కవు. సో అట్లా ఒక డైరెక్టర్కి ఈ క్యారెక్టర్ చూస్తే ఈ క్యారెక్టర్ ఆవిడకి ఇవ్వచ్చు, ఈ క్యారెక్టర్కి ఇవిడ ఇవ్వచ్చు అని అనిపించాలి. అనిపించి ఆ పాత్ర నా దగ్గరకు వస్తే తప్పనిసరిగా దాన్ని నేను వినియోగించుకుంటాను. అక్కడ వేరే ఏ కారణాలు ఆపలేవు. ఉదాహరణకి మీరు పాండురంగడు చూడండి, కరెక్ట్, చాలా ఉదాత్తమైన మదరు. వెంటనే సీమసింహం, సంబంధం లేదా క్యారెక్టర్కి. బాంబు ఇలా నోట్లో పెట్టి ఇలా విసిరేస్తుంటుంది బాంబులు. బాడీ లాంగ్వేజ్ వేరే, గెటప్ వేరే, వే ఆఫ్ మాట తీరు వేరే. ఇవన్నీ పాత్రోచితంగా మనం చేస్తాం. సో ఏ పాత్ర అయినా చేయడానికి ఫ్లెక్సిబుల్గా ఉండాలి ఆర్టిస్ట్ అనేది నా ఉద్దేశం. నాకు డ్రీమ్స్ అంటూ ఏం లేవు. సో మీరు ఎక్కువగా అభిమానించే యాక్టర్ కానీ యాక్ట్రెస్ కానీ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. అయితే మీరు అది రొటీన్గా విని చాలా బోర్ కొట్టిన విషయం అయి ఉంటుంది. కానీ నాకు బోర్ కొట్టదు. మాకు కూడా బోర్ కొట్టదు. మీ మాటలు ఇంకా వినాలనిపిస్తుంది. సావిత్రి గారంటే నాకు ప్రాణం. అది ఎందుకు అంటే నేను చెప్పలేను. నాకు 11 ఏళ్ల వయసులో తెనాలిలో ఆమెకి సన్మానం జరుగుతుంటే స్టేజ్ మీద ఎస్వి రంగారావు గారు, పి పుల్లయ్య గారు, ఆత్రేయ గారు, సావిత్రి గారు, శారద గారు వీళ్ళంతా స్టేజ్ మీద ఉన్నప్పుడు 11 ఏళ్ళు నాకు నా వయసు. ఆమెను చూడటం కోసం నేను ఆ గేట్లు నెట్టుకొని వెళ్తుంటే ఆ గేట్లలో నా వేళ్ళు పడిపోయి వెళ్ళలేక చూడటానికి వీలు పడక చాలా డిస్కరేజ్ అయిపోయి అప్పుడు చిల్డ్రన్స్ మూవీ ఒకటి ఆవిడ డైరెక్ట్ చేశారు. అలా మూవీ చూశాక పోస్టర్స్లో కూడా అప్పట్లో ఆమె ఫొటోస్ ఎక్కువగా, అంటే డైరెక్టర్ కదా, మంచి ఆమె బ్రహ్మాండమైన ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్. ఎందుకో ఆ ఫేస్ చూస్తే అట్లా చాలాసేపు గుర్తుండిపోయేది నాకు. ఆవిడ రియల్గా వచ్చిందనగానే చూడాలని స్కూల్ ఎగ్గట్టేసి ఎంత ప్రయత్నం చేసినా కనిపించలేదు. అంటే వెళ్ళడానికి కుదరలేదు. కానీ ఆవిడ మెడలో ఉన్న గజమాలలు అవన్నీ అలాగే ఉంచుకొని అలా గేట్ దాటి బయటకు వస్తుంటే నేను ఇలా దగ్గరికి వెళ్ళి ఇలా పట్టుకున్నాను. పట్టుకుంటే ఆ మాలలో నుంచి ఒక రోజ్ తీసి ఇలా నాకు చిన్కి ఇలా టచ్ చేసి ఇచ్చారు. నాకు అప్పుడు దాని గురించి దాని విలువ తెలియలేదు, ఏం తెలియలేదు. ఎవరో ఒక పెద్ద ఆవిడ అలా ప్రేమగా అలా అన్నారు అనేది గుర్తుంది. కానీ తప్ప నేను ఆర్టిస్ట్ అయ్యాక మా ఫాదర్ ఒకసారి ఒక సినిమా చూడమన్నారు. అందులో మధురవాణి క్యారెక్టరు, కన్యాశుల్కం నాటకం, కన్యాశుల్కం సినిమా కూడా ఉంది, మీకు తెలుసు. ఇది ఫస్ట్ ఫేమస్ నాటకం. సినిమా కంటే ముందు నాటకంతోనే ప్రజలకు తెలుసు. అయితే అప్పటికి సినిమా వచ్చేసింది. నేను నాటకం వేద్దాం అనుకున్న టైంకి మా ఫాదరు ఆ సినిమా చూపించారు.
అంటే నా నేచర్ కూడా ఇందులో కనిపిస్తుంటుంది మీకు. ఓకే. నువ్వు ఈ క్యారెక్టర్ చేయాలన్నారు. అస్సలు సాధ్యపడదు నాన్న, అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దని చెప్పాను. అంటే యాక్చువల్గా నేను చిన్న వయసు అప్పుడు, నాకు 18-19 ఇయర్స్, మ్యాక్సిమం 20 ఇయర్స్ ఉంటాయి ఈ పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు. అయినా చేయనన్నాను. కారణం ఏంటంటే ఇంకెవరు చేయలేరు ఆ పాత్రని, అంత అద్భుతంగా చేశారు ఆవిడ, సావిత్రి గారు. ఒక సీన్లో దాదాపు 8 minutes ఆవిడ లాఫింగ్స్ ఉంటాయి. మీరు కావాలంటే ఎప్పుడైనా సినిమా చూడండి, ఆవిడ నవ్వులతోటే. అంటే మీరు అన్నమాట నాకు నచ్చలేదనుకోండి, దానికి ఏదో డైలాగ్ చెప్పాలి కదా, ఆ డైలాగ్కి కౌంటర్ లాఫ్. ఇంకొక ఆర్టిస్ట్ అన్నదానికి నాకు నచ్చింది అనుకోండి, దానికి కౌంటర్ లాఫ్. ఇంకొకటి ఏదో రెండింటికి సమన్వయంగా చెప్పాడు అనుకోండి, ఈ రెండింటికి లాఫ్. సో ఒక సీన్ అంతా స్క్రిప్ట్ లేకుండా ఆమె లాఫ్స్ తోటి, ఆమె అభినయంతో, ఆమె మనసులో ఏమనుకుంటుంది, ఆ పాత్ర ఏమనుకుంటుంది అనేది ప్రజెంట్ చేశారు. ఓ మై గాడ్, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అన్నమాట. సో అది ఇంకొకళ్ళు అటెంప్ట్ చేయడం అనేది నాకు కరెక్ట్ కాదనిపించి నేను ఆ నాటకం వేయనన్నాను. సో నా మీద నాకు నమ్మకం లేక కాదు, అంత అద్భుతంగా నేను చేయలేకపోతే అది క్యారెక్టర్ చెడిపోతుంది కదా. ఓకే, అట్లా ఇష్టం ఉండదు నాకు. శివపార్వతి గారు, మీ ఇంట్లోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి ఎటు చూసినా గానీ దేవుడు పటాలు, దేవుడు విగ్రహాలు ఇవే కనిపిస్తున్నాయి. మీ పూజ గది కూడా ఎంతో అందంగా ఉంది. మరి ఇలా చూస్తుంటే కనుక మాకు అనిపిస్తుంది శివపార్వతి గారు బాగా దేవుని నమ్మేస్తారు, పూజలు పునస్కారాలు ఇవి బాగా ఇన్వాల్వ్ అయి ఉంటారు అనిపిస్తుంది. మరి మీరేమంటారు? నమ్ముతాను. ఈ గుళ్ళో ఉన్న బాబా వరకే దేవుడు, ఇక్కడున్న కృష్ణుడు వరకే కృష్ణుడు, అక్కడున్న అమ్మవారి వరకే అమ్మవారు, అలా కొలతలేం లేవు. అయితే మనం రోజు పూజ చేసి ఒక కొబ్బరికాయ కొట్టేసి ఒక మాలేస్తే సరిపోదు. ఎదుటి వ్యక్తితో మనం హార్ట్ఫుల్గా ఉండాలి, ఓపెన్ హార్ట్గా ఉండాలి. అవతల వాడు మనకు ఉపయోగపడతాడు కాబట్టి మాట్లాడటం, ఉపయోగపడడు కాబట్టి మాట్లాడకపోవటం కాదు. మంచి ప్రవర్తన ఎవరిలో ఉందో వాళ్ళందరూ దేవుళ్ళే. ఉదాహరణకి నేను కాకినాడ దగ్గర ఒక షూటింగ్ చేస్తున్నాను, టీవీ సీరియల్. ఆ రోజు ఏం జరిగిందంటే నా కళ్ళతో చూశాను. ఒక గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఒక డెడ్ బాడీని పెట్టుకొని ఒక తండ్రి, ఈ డెడ్ బాడీని ఇంటికి తీసుకెళ్ళడానికి అంబులెన్స్లు కావాలి, చాలా దూరం, ఇలా చేతుల మీద ఎత్తుకొని తీసుకెళ్ళలేడు. 35 years కొడుకు. అంబులెన్స్ అతన్ని అడుగుతున్నాడు, నా దగ్గర ఇంతే ఉంది నా జేబులో, తీసుకెళ్ళి పోవాయి అంటున్నాడు అతను. ఎవరు వినిపించుకోవట్లేదు. మా కారు ఆగుంది, నేనేం చేయలేను, ఆపి చూస్తున్నాను, వాళ్ళ టైం అయిపోతుంది అంటున్నారు. ఒక కుర్రాడు, అతనికంటే ఒక 2-3 సంవత్సరాలు చిన్న వయసు ఉన్నవాడు, లొంగి కట్టుకొని, పల్లెటూరు కదా, లొంగి కట్టుకొని బైక్ మీద వెళ్తున్నాడు పని మీద. ఆపేసి ఈ డెడ్ బాడీని వెనక కూర్చోబెట్టుకొని తన షోల్డర్ మీద ఆ డెడ్ బాడీ వచ్చేలాగా పెట్టుకొని ఈ లుంగిని ఆ డెడ్ బాడీకి తనకి కట్టేసుకొని తీసుకెళ్ళాడు. ఇప్పుడు మీరు చెప్పండి, దైవత్వం అంటే గుళ్ళో ఉందా, గుళ్ళో విగ్రహాల్లో ఉందా, మనుషుల్లో ఉందా? మనుషుల్లోనే ఉంది. రైట్. అంటే ఈ దేహం చాలించేంత వరకు, చాలించే లోపు మనం ఏమైనా చేయగలిగితే మంచి పనులు చేయాలి. అమ్మ, మీ లైఫ్ జర్నీలో ఇప్పటి వరకు కూడాను, అంటే మూవీ జర్నీ కానీ, రంగస్థల ప్రవేశం నుంచి కానీ, మొదలుపెట్టిన దగ్గర నుంచి మీతో అడుగులు వేయించింది, అంటే ఎప్పుడైనా మీరు కృతజ్ఞతలు చెప్పుకోవాలి అని అనుకుంటే అలా గుర్తొచ్చేవారు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉంటే అందులో ముందు వరుసలో ఉన్నవారు ఎవరు? ఫస్ట్ పరచూరి బ్రదర్స్. ఎందుకంటే నేను నాటక రంగంలో ఉండగా నన్ను సినిమా ఆర్టిస్ట్ని చేసింది పరచూరి బ్రదర్స్. తర్వాత గోపాలకృష్ణ గారి మిస్సెస్ పరచూరి విజయలక్ష్మి గారు, ఆవిడ నా చేయి పట్టుకుని ఇలా తీసుకెళ్ళి శివపార్వతికి మనం క్యారెక్టర్ ఇవ్వాలి అంటే, అసలు అది ఎలా వచ్చిందంటే, పరచూరి వెంకటేశ్వరరావు గారి అబ్బాయి రఘుబాబు చనిపోయాడు. అతని పేరు మీద రఘుబాబు స్మారకళా పరిషత్ అని స్థాపించి 1991లో ఒక నాటక రంగాన్ని, నాటక పరిషత్ని స్టార్ట్ చేశారు. చాలామంది ఆర్టిస్టులు చేయాలనే జిజ్ఞాసతో ఉండి కూడా అవకాశాలు రాక వెనకబడిపోతుంటారు.
సో నాటకాలు చూసి ఆ నాటకాల నుంచి సినిమా ఆర్టిస్టులని సెలెక్ట్ చేసుకొని చేయాలనేది. అలా ఆయన చాలామంది ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ రోజు నాటకం చూసిన రామానాయుడు గారు, దాసరి గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు అందరూ అంతమంది డైరెక్టర్స్ ముందు ప్రదర్శన చేస్తే నేను ప్రదర్శించిన నాటకంలో ఆ క్యారెక్టర్ని చూసి సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకుని రామానాయుడు గారు 10 ఫిలిమ్స్ ఇస్తాను ఈ అమ్మాయికి, నేను కంటిన్యూస్గా నా సినిమా చేయాలి అన్నారు ఆయన. కానీ నేను నమ్మలేదు, నేను అంత గొప్ప కాదేమో అని అన్న ఫీలింగ్. మీ గురించి మీరు ఎక్కువ అండర్ ఎస్టిమేషన్ లో ఉంది. కానీ ఇప్పటికీ రామానాయుడు గారి ప్రొడక్షన్లో ఒక 12-13 సినిమాలు చేశాను. సో దీనికి ఆరిజిన్ పరచూరి గోపాలకృష్ణ గారు, వెంకటేశ్వరరావు గారు వాళ్ళు. సో నాయుడు గారిని, పరచూరి గోపాలకృష్ణ గారిని, వీళ్ళని నేను మర్చిపోలేను. ఇక ఆ తర్వాత చెప్పాల్సి వస్తే, ఎందుకంటే స్టెప్ బై స్టెప్ అనమాట, 1-2 మెట్లలో ఆగిపోలేదు కదా. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ దాసరి గారు మంచి ఎమోషనల్ మూవీ అది, ఒరే రిక్షా అనే మూవీలో ఒక రిక్షావాడి మదర్ క్యారెక్టర్. అది క్యారెక్టర్ నిడివి చాలా చిన్నది అయినా నేను దాంట్లో నంది అవార్డు తెచ్చుకున్నాను 95లో. సో అట్లా మోహన్ బాబు గారు ఆయన కాంబినేషన్లో ఒక మంచి మదర్ క్యారెక్టర్ చేయించారు ఆయన కూడా నాతోటి. సో ఆల్ ప్రొడక్షన్స్, అన్ని బిగ్ ప్రొడక్షన్స్ అందరూ కలిసి, అలాగే మరి శ్రీరామరాజ్యం బాపు గారి డైరెక్షన్లో చేశాను, రాఘవేంద్రరావు గారు. ఇలా ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి, నేను బ్రతికున్నంత వరకు చెప్పుకోవాలి. అయితే ముందస్తుగా రామానాయుడు గారికి, పరచూరి గోపాలకృష్ణ గారి అంటే ప్రతిరోజు గుర్తుకొచ్చే వ్యక్తులు నాకు. అయితే మరి మీరు వండిన వంటలలో ఏ వంటకాన్ని అందరు ఎక్కువగా ఇష్టపడతారు? నాకు పిల్లలకైతే ఈజీగా చేసి పెట్టే వంట అంటే దాని వంటని అనొచ్చు కదా, సున్నుండలు. మన తెలుగువారి సాంప్రదాయమైన ఫుడ్, హెవీ స్ట్రాంగ్ ఫుడ్. కొంచెం కష్టం, అది చేస్తాను, పిల్లలకి పెడతాను. సున్నుండలు నేను చేయటం మొదలు పెట్టాక బయట కొనడం లేదు, నచ్చట్లేదు వాళ్ళకి. సో నేను సక్సెస్ అయ్యాను అట్లా. ఇంకా వెజిటబుల్స్, నాన్ వెజ్ అన్నీ వండుతాను. తినేవాళ్ళు చెప్తే బాగుంటుంది, కానీ తిన్నవాళ్ళు ఇక్కడ లేరు, పూణేలో ఉన్నారు. ఓకే. అసలు శివపార్వతి గారి ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ ఏంటి, బాగా ఇష్టపడి తినేది? నేను గుత్తి వంకాయ కూర బాగా చేస్తాను. గుత్తి వంకాయ, గోంగూర పచ్చడి నాకు ఇష్టమైనవి కూడా. కాకరకాయ వేపుడు. అసలు తెలుగు రుచులు అన్ని కూడా అలాగే ఫస్ట్ ఫేవరెట్స్ అవే ఉన్నాయి. చేస్తాను. ఓకే, నిజంగా బాగా చేస్తాను. మరి ఎప్పుడు వస్తావు భోజనానికి? నేను రెడీ, ఇప్పుడు ఉండిపోతాను. ఇప్పుడు సెలబ్రేషన్స్ తర్వాత ఉండిపోతాను. ఓకే, హ్యాపీగా సున్నుండలు ఇవన్నీ తినేసి వెళ్తాను. తినేసి కొంచెం ట్రై చేస్తున్నాను. ఇప్పుడు మీరు చిట్కాలు ఇవ్వండి. శివపార్వతి గారు, ఈ ఇండస్ట్రీ లైఫ్ అంటేనే, ఈ మీడియా, ఈ లైఫ్, ఈ కెరీర్ అంటేనే ఇప్పుడు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, సక్సెస్లు, ఫెయిలియర్లు ఇవన్నీ చూస్తూ ఉంటాము. వీటి మధ్యలో కూడా ఒక్కొక్క టైంలో గ్యాప్ అనేది వస్తూ ఉంటుంది. మరి ఆ గ్యాప్ వచ్చినప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? మీరు ఎటువంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు? అసలు శివపార్వతి గారి మైండ్ సెట్ ఆ టైంలో ఎలా ఉంటుంది? అది చాలా పెద్ద మానసిక సంఘర్షణ అమ్మా. ఎందుకంటే ఆర్టిస్టులకి సొంత వాళ్ళు దూరం అయిపోతారు. ఈ ప్రొఫెషన్ ఎటువంటిదంటే మనకి చాలా అనీజీగా ఉంటుంది, చాలా బాధ ఉంటుంది, ఫీవర్ ఉంటుంది, చాలా హెడేక్ ఉంటుంది. కానీ నవ్వాలి, షార్ట్లో నవ్వాలి, ఆనంద పెట్టాలి. ఎవరి కోసం నవ్వాలి? ఆ పాత్ర కోసం నవ్వాలి. మనం అనీజీగా ఉంటే క్యారెక్టర్ చేయలేం కదా. సో చేస్తూ ఉంటాం. ఈ చేస్తూ ఉన్న టైంలో వాళ్ళు రియల్గా కూడా ఎదుటి వాళ్ళని నొప్పించకూడదు అనే ఒక పాలసీ ఎప్పుడైతే వాళ్ళకి మైండ్కి, బాడీకి అలవాటైపోతుందో, వాళ్ళకి ఒరిజినల్గా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా అంత ప్రాబ్లంని వాళ్ళు ఎగ్జిబిట్ చేయరు ఆర్టిస్టులు. వాళ్ళకి పేషెన్సీ ఉంటుంది. ఒక కాలు ఇక్కడ తెగిపోయినా కూడా తెగనట్టు, బ్లడ్ కారనట్టు అలా కూర్చోగలిగిన మానసిక స్థైర్యం ఆర్టిస్ట్కి ఉంటుంది. సో నాకైతే నేను ధైర్యంగా చెప్పగలిగింది ఏంటంటే, నాకు బాబు ఒక్కడు, నా లైన్ వాడికి, నా వింగ్ వాడికి తెలియదు, పరిచయం లేదు. కాబట్టి వాడు నాకు పూర్తిగా సహకరించలేకపోయినా వాడి అమాయకత్వానికి నేను నవ్వుకుంటాను. సహకారం అంటే నాలోని మనసుని, దుగ్ధని క్యాచ్ చేయలేకపోవటం అంతే. ప్రతిదీ డబ్బుతో వెలకట్టలేము. అలాగని
చెప్పానుగా, వాళ్ళకి ఆ నాలెడ్జ్ వస్తుంది, వచ్చే టైం ఉంటుంది. అందుకని నేను దాన్ని కంపేర్ చేయను. కానీ నన్ను మానసికంగా నిలబెట్టిన ఫ్రెండ్స్ పరచూరు గోపాలకృష్ణ గారు, వాళ్ళందరూ కూడా, వాళ్ళతో కాసేపు మాట్లాడితే నాకు మంచి ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీతో నేను ధైర్యంగా మనగలనని అనుకుంటున్నాను. నా కోడలు కూడా చదువుకున్న అమ్మాయే, తను కూడా మనసుతో ఆలోచించగలుగుతుందని నేను అనుకుంటాను. సో లైఫ్ ఎప్పుడు ఈ రోజుతో అయిపోదు, ఇంకా ఉంది, ముందు చాలా ఉంది. నేను చాలా రీచ్ అయ్యాను, అంతా అనుభవించేశానని నేను అన్నాను. మీరు ఇందాక చాలాసార్లు అన్నారు, మీరు సక్సెస్ అయ్యారు. సక్సెస్ అనేది ఇంతటితో కాదు, ముగింపు వరకు ఇదే ధైర్యంతో, ఇదే స్టెబిలిటీతో ఉంటే అది సక్సెస్. నా సక్సెస్ అనేది మాత్రం అంటే ఎవరి సక్సెస్ అయినా అంతే, అంతిమ ప్రయాణం చేసేంత వరకు కూడా ఎవరిని యాచించకుండా ఆశించకుండా వెళ్ళిపోతే అది సక్సెస్, ఫుల్లీ సక్సెస్. నేను అది కోరుకుంటున్నాను. అది మీతో మాట్లాడినందుకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మీకోసం కేక్ అయితే వెయిటింగ్ లో ఉంది. మరి సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దామా? తర్వాత ఈ సెలబ్రేషన్ అనేది యాక్చువల్గా నాకు ఇష్టం లేదు. నేను ఎప్పుడు నా బర్త్డేని సెలబ్రేట్ చేసుకోలేదు. అయితే ఇలా ఈ అభిరుచి నుంచి ఇలా కేక్ తీసుకొచ్చి సెలబ్రేషను, ఇలా నన్ను మాట్లాడించి నా మనసులో మాటల్ని అన్నీ బయటకు తీసి చేయడం అనేది నాకు హ్యాపీ థింగ్. చాలా చాలా సంతోషంగా ఉంది. చాలా చాలా సంతోషం. కేక్ కట్ చేసేద్దామా? ఓకే. సో శివపార్వతి గారు, అంతమంది కనిపిస్తున్నారు. సో ఒకసారి అందరిని ఇంట్రడ్యూస్ చేసేస్తారా? మా వారు, నమస్తే, మా హీరో గారు. ఓకే, శివపార్వతి గారు హీరో, రియల్ హీరో. మై ఫ్రెండ్ జయంతి గారు. నమస్తే. జయంతి గారి హస్బెండ్ రామ్ ప్రసాద్. నమస్తే. నా మేనల్లుడు విజయ్. ఇంకో మేనల్లుడు ప్రకాష్. నా ఫ్రెండ్ అరుణ. నమస్తే. సో శివపార్వతి గారి బర్త్డే సెలబ్రేషన్స్ కి అందరు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వచ్చేసారు. మరి కేక్ కట్ చేసేద్దామా? తప్పకుండా, తొందరగా కట్ చేస్తే తినేయాలనిపిస్తుంది. ఓకే. అమ్మ, మా కేక్ ఎలా అనిపించింది? చాలా చాలా బాగుంది. ఇప్పుడు మా సెలబ్రేషన్స్, మా గోల్డ్ డ్రాప్ సెలబ్రేషన్స్ ప్రోగ్రామ్ ఎలా అనిపించిందో మీ మాటల్లో చెప్పండి. అది నేను మాటల్లో చెప్పలేను, నిజంగా చెప్పలేను. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత ఇలా నా పేరుతో ఒక కేక్ అభిరుచి నుంచే వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు అసోసియేషన్ నుంచి మురళీమోహన్ గారు ప్రతి బర్త్డేకి నాకు బొకే పంపిస్తారు, స్వీట్స్ పంపిస్తారు. ఇవాళ అభిరుచి నుంచి ఇలాగా, అభిరుచి గల వాళ్ళు కదా, అందుకని ఇలా వచ్చింది. చాలా 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 ధన్యురాలిని. థ్యాంక్ యూ సో మచ్. అంత స్వీట్ కేక్ కంటే కూడా స్వీట్ మాటలు చెప్పారు మీరు మాకు ఈరోజు. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. అండ్ గోల్డ్ డ్రాప్ సెలబ్రేషన్స్ టీమ్ తరపున, ఈటీవీ అభిరుచి ఛానల్ ప్రోగ్రామ్ తరపున మీకు గిఫ్ట్. చాలా బరువు మోసుకొచ్చావమ్మా, మీకోసం తప్పదు. థ్యాంక్ యూ వెరీ మచ్. వీటన్నిటికంటే కూడా ఇలా సెలబ్రేట్ చేసుకోవడం హృదయపూర్వకంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఈటీవీ అభిరుచి ఛానల్లో ప్రసారమయ్యే ఈ అభిరుచి కార్యక్రమంలో, ఇలా సెలబ్రేషన్ ప్రోగ్రామ్ లో నేను సెలబ్రేట్ చేసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ శివపార్వతి గారు. మీతో బర్త్డే సెలబ్రేట్ చేసుకునేందుకు, మాతో పాటు కలిసి మీరు ఇంకా ఎంజాయ్ చేసినందుకు, ఇన్ని మాటలు మాతో షేర్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి విషయాలు నాతో మాట్లాడించినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూసారు కదా ఇవాళ మన సెలబ్రేషన్స్ శివపార్వతి గారితో చాలా హ్యాపీగా అయిపోయింది కదా. సో ఇలాగే మరో సెలబ్రిటీ తోటి, మరిన్ని సెలబ్రేషన్స్ తోటి మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ స్మైలింగ్. బై.